ఉండాలి, అందుబాటులో ఉండాలి. ప్రజలు ఏ సమస్య ఏదో పరిష్కారం వెతుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రులపైన ఉంది. వాస్తవంగా నేను ఎంత కష్టపడినా ఈ 5 సంవత్సరాలు ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు నవ్వుతా, నేను ఈ రూమ్లో అడుగుపెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు. నాకు తెలుసు, వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే. 3 యూనివర్సిటీస్కి అప్లై చేశా, స్టాన్ఫర్డ్ లీస్ట్ ఛాన్స్ అనుకున్నా. కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా, ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. నా తల్లిలో నా నవ్వున ఈ రోజు కూడా మర్చిపోలేను. దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో, డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నాకు లెటర్ వచ్చింది, అది చూపించాను. చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు. సరే, అట్లానే మీ తల్లిదండ్రులు కూడా ఎంత గర్వం.